ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్రమాలు చేయడమే కాదు, ప్రతిపక్షంలో ఉన్నా మేము అక్రమాలు చేస్తామని చెప్పి నిరూపిస్తున్న పార్టీగా ఇలా మనం టీఆర్ఎస్ పార్టీని చూస్తున్నాం. ప్రత్యేకించి పోల్ చిట్టీలకు సంబంధించిన అంశంలో మీరు చూస్తే ముందుగాలే నవీన్ యాదవ్ పోల్ చిట్టీలు పంచిండు అని చెప్పేసి ప్రచారం చేసిన వీళ్ళు మరి ఇప్పుడు ఇట్లా దొంగతనంగా మిషన్లు ఎక్కడి నుంచి తెచ్చిరో తెలియదు, మరి యాడ్ నుంచి ప్రింట్ కొట్టిరో తెలియదు. ఎలక్షన్ కమిషన్ కాకుండా దొంగ మరి ఏమంటారు పోల్ చిట్టీలను ఎందుకు పంచుతున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా, బయట పొంకనాలు కొడుతున్నాడు కేటీఆర్ బాగా. ఏది మీరు సరైన అభ్యర్థికి ఇవ్వలేదు, మీరు అట్లాంటి అభ్యర్థికి ఇవ్వలేదు, మీరు ఇట్లాంటి అభ్యర్థికి ఇవ్వలేదు, ఇట్లా అని చెప్తున్నావు. మీరు ఇలా ఇచ్చిన అభ్యర్థి ఎట్లాంటి వాళ్ళైనా కూడా మీరు ఆమెతో ఎందుకు దొంగతనం చేపిస్తున్నారు? మీరు చేసి ఆమెకి ఎందుకు నష్టం చేకూరుస్తున్నారు? అసలు ఆ క్యాండిడేట్ గెలవాలని మీకే లేనట్టుందిగా. ఓపెన్ హ్యాండిల్స్లో పెడుతున్నారు వాళ్ళు. ఇలా చర్చిలకు పోయి క్యాండిడేట్ ప్రచారం చేసి, లేకపోతే ఇతర గుళ్ళలకు పోయి క్యాండిడేట్ ప్రచారం చేయించాల్సింది ఎవరు సలహాల మేరకు వస్తుంది? అది కేటీఆరా, హరీష్ రావా? మరి వీళ్ళు ఎవరు వీళ్ళని పురమాయిస్తున్నారు? ఇది పోతే ఎలక్షన్ కమిషన్ ఆబ్జెక్షన్ చెప్తుంది, కోడ్ ఎఫెక్ట్ అవుతుందని తెలిసినాక కూడా వాళ్ళు అట్లా చేయడం వెనుక ఉద్దేశం ఏంది? అంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోరనే ఉద్దేశంతోనా మరి ఎట్లా? కాబట్టి అలా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది అని తెలిసినాక వాళ్ళు చెయ్యని పిచ్చి నాటకాలు లేవు, ఇట్లాంటి ఎన్నో. ఇంకో అంశం కూడా మీరు చూసిండ్రు కదా, ఇలాంటివన్నిటితోని మీరు గెలుస్తారని కలలు కనకండి. ఇలా మేము అంటున్నాం, నిజాయితీగా ఎలక్షన్ చేసి గెలిస్తే మిమ్మల్ని ఎవరైనా మెచ్చుకుంటారు, కానీ ఓడిపోతామని తెలిసి ఎలక్షన్నే ఇబ్బంది పాలు చేసే ప్రయత్నం కేటీఆర్, హరీష్ రావు చేస్తున్నారు. ఇక మళ్ళీ దానికొకటి ఇక ఎట్లాంటి అంటే అక్కడ నియోజకవర్గంలో పెట్టాల్సిన ఏమో నియోజకవర్గంలో పెట్టుకుంటూ బయట కుల సంఘాలు, ప్రజా సంఘాలు, ఆటో సంఘాలు ఇట్లా అని చెప్పి బయట పెడుతున్నారు, దాని మొత్తం ఇంపాక్ట్ రావాలని చెప్పేసి. అంటే కోడ్ ఎఫెక్ట్ కాకుంటుంటానికి హైదరాబాద్ చుట్టుపక్కల అంతటా కూడా ఉద్దేశపూర్వకంగా పెడుతున్నవి. ఇవన్నీ కూడా వాళ్ళు కేవలం ఓడిపోతామన్న భయంతోనే చేస్తున్నవి, ఒక పిచ్చి నాటకాలుగా మేము భావిస్తున్నాం. డెఫినెట్గా దీనికి ఎలక్షన్ కమిషన్ వారికి అప్పీల్ చేసినాం, వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ప్రత్యేకించి ఆమెకు సరే తెలుస్తుంది తెలియదు, కానీ ఆ ఎవరు ఎలక్షన్ చేయిస్తున్నారో వాళ్ళు ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటే మంచిది. ఆ క్యాండిడేట్ మంచి కోసం కాకుండా మీరు చెడు కొరకు చేసుకుంటా ఎలక్షన్ నియమావళినే ఇలా తుంగలో తొక్కడం అనేది తప్పు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.